కొదవే లేదండి. ఒక కొబ్బరికాయ కొట్టమంటే 10 కొబ్బరికాయలు కొడతారు. లేనిదల్లా ఏంటంటే దేశభక్తే లేదు. ఏ దేవుణ్ణి అయితే నువ్వు నిరంతరం ఆ సమ్మక్క సారలక్క జాతర జరుగుద్ది, 1 కోటి మందికి పైగా వస్తారు. సమ్మక్క సారలక్క దగ్గర వేరే పరాయి మతస్థులు వచ్చి ఒకసారి అక్కడ సిలువ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు మిగతా వాళ్ళు వెళ్ళి ఇట్లా వాళ్ళు పెట్టారు, మనందరం పోయి అక్కడ మనందరం దాన్ని వ్యతిరేకిద్దాము, దానికి నిరసన తెలియజేద్దామంటే వచ్చిన వాళ్ళు ఎంతమంది? అక్కడ సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడి అని ఉంది, మోండా మార్కెట్ దగ్గర ఉంటుంది. అక్కడ ఒక రాత్రిపూట అక్కడ ఉన్నటువంటి ముత్యాలమ్మ దేవతను ఒక దుర్మార్గుడు వచ్చి అక్కడ దాన్ని అవమానపరిచి రకరకాల పద్ధతులు సోషల్ మీడియాలో చూసాం ఇదంతా. మరుసటి రోజు బంధుకు పిలుపునిచ్చారు. వచ్చినటువంటి సంఖ్య ఎంత? కాబట్టి ఏది దైవభక్తి చాలా ఉంది, దేశభక్తి లేదు. దేశభక్తి అంటే మనమందరం కేవలం దేశం ఒకటే అనుకోకండి, మన ధర్మాన్ని రక్షించుకోవడం కూడా దేశభక్తే. ధర్మభక్తి దేశభక్తి రెండు ఒకటే. ఏ ధర్మం గురించి అయితే నువ్వు ఉన్నవో, ఏ ధర్మంలో నువ్వు ఉన్నవో, ఆ ధర్మానికి అవమానం జరుగుతున్నప్పుడు, ఆ ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు నువ్వు చలనం లేకుండా ఉన్నట్లయితే అది ఎలా రక్షింపబడుతుంది? కాబట్టి దైవభక్తికి కొదవలేదు, లేనల్లా దేశభక్తి. ఈ విషయాన్ని డాక్టర్ కేశవరావు గారు గమనించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘను ప్రారంభించి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో వీళ్ళలో దైవభక్తి ఉంది, మనం దాని గురించి పెద్ద ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, అది ఎలా ఉండాల్సిందే తప్పనిసరిగా, కానీ దేశభక్తిని పెంపొందించాలి. అప్పుడు మాత్రమే ఆ దైవభక్తికి స్థానం ఉంటుంది, దైవభక్తి నిలబడగలుగుతుంది, నిశ్చలంగా ఉండగలుగుతుంది. అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘను ప్రారంభించి ప్రతిరోజు 1 గంట సమయాన్ని మీరు దేశం కోసం, సమాజం కోసం, హిందుత్వం కోసం సమయం ఇవ్వండి.